మా ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళు అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటుండ్రేమో. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు. అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అయినా కానీ ఆగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే మా ప్రభుత్వము 2 పథకాలను అమలుపరిచింది. అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగా ఉంది మన రాష్ట్రం. అయినా కానీ వెనకడుగేయకుండా మా పెద్దలు ఒక 2 ప్రవేశపెట్టింది ఇప్పటికే. మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేసి తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయూతనియడానికే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒకప్పుడు ప్రజలు ఎవ్వరూ ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ మా పాలకుర్తిలో అయితే. మరి ఆ రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి పడ్డది. ఒక 70% దాకా పడి ఉండొచ్చు, తప్పకుండా 70% దాకా పడ్డది. మిగతాది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకేదైనా ఉన్నా కానీ అందరికీ పడుతుంది. 2 నెలలు నిండా 2 నెలలు అంటే 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే బయలుదేరిండ్రు మా పైన బుద్ధ జల్లడానికి. తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతే, రాబోయే ఎన్నికలలో మళ్ళీ ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ అటువైపు లాగే ప్రయత్నాలలో ఉన్నారు తప్ప ఇంకేదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదు. మరి మా పార్టీ నాయకులను అంటే మటుకు మేము ఊరుకునేది లేదు.